నమో నారాయణాయ. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటాము? హిరణ్యకశిపుడు మరియు హోలికల అసలు కథ ఏమిటి? భక్త ప్రహ్లాదుని అచంచల భక్తికి హోలీ పండగకి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవడానికి ఈ వీడియో తప్పక చూడండి. పూర్వం హిరణ్యకశిపుడు అనే బలమైన రాక్షసరాజు ఉండేవాడు. హిరణ్యకశిపుడు సోదరుడైన హిరణ్యాక్షుడు విష్ణువు చేతిలో మరణించడం వల్ల హిరణ్యకశిపుడు విష్ణువు మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. దానికోసం బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు అతను తనకు చావులేని వరం కోరాడు. కాని అది ప్రకృతి విరుద్ధం కావడంతో అతను తెలివిగా కొన్ని షరతులు పెట్టాడు. తనకు ఏ మనిషితో గాని జంతువుతో గాని మరణం సంభవించకూడదు. పగలు గాని రాత్రి గాని చావు రాకూడదు. ఇంట్లో గాని బయట గాని మరణం ఉండకూడదు. ఏ విధమైన అస్త్రశస్త్రాల ఆయుధాల వల్ల ప్రాణం పోకూడదు. నేలపై గాని ఆకాశంలో గాని చావు రాకూడదు. ఈ వరాలతో హిరణ్యకశిపుడు తనను తాను అమరుడిగా భావించి అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడిని అని ప్రకటించుకున్నాడు. ఒకసారి హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నప్పుడు ఇంద్రుడు అతని రాజ్యాన్ని ముట్టడించి హిరణ్యకశిపుడు భార్య అయిన రాణి కయాదును తీసుకువెళుతుండగా నారద మహర్షి అడ్డుకుంటాడు. నారదుడు ఆమెను తన ఆశ్రమానికి తీసుకువెళ్లి ఆమె గర్భంలో ఉన్న శిశువుకు ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణువు లీలలను నారాయణ మంత్రాన్ని బోధిస్తాడు. అందుకే ప్రహ్లాదుడు పుట్టుకతోనే పరమ భాగవతోత్తముడయ్యాడు. రాక్షసరాజు తన కుమారుడిని రాక్షస విద్యలు నేర్చుకోమని పంపిస్తే ప్రహ్లాదుడు మాత్రం తన గురువులకు మరియు సహచర రాక్షస బాలురకు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించేవాడు. తన శత్రువైన విష్ణువును తన కుమారుడే స్తుతించడం హిరణ్యకశిపుడు సహించలేకపోయాడు. ప్రహ్లాదుణ్ణి మార్చడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అవి విఫలమయ్యాక చంపడానికి సిద్ధపడ్డాడు. పాములతో కరిపించిన అవి ప్రహ్లాదుడికి పూలదండలయ్యాయి. మదపుటేనుగులతో తొక్కించాలని చూస్తే అవి అతనికి మోకరిల్లాయి. కొండపై నుండి సముద్రంలోకి నెట్టేసిన విష్ణువు అతడిని తన చేతులతో కాపాడాడు. ఈ అద్భుతాన్ని చూసి హిరణ్యకశిపుడు మరింత ఆవేశానికి లోనయ్యాడు. ఎలాగైనా తన కుమారుడిని అంతం చేయాలని నిశ్చయించుకుని తన సోదరి అయిన హోలిక సహాయం కోరాడు. హోలికకు ఒక ప్రత్యేకమైన వరం ఉంది. ఆమె ఒక మాయా వస్త్రాన్ని దుప్పటిని కప్పుకుని అగ్నిలో కూర్చుంటే నిప్పు ఆమెను ఏమీ చేయలేదు. రాజు ఆజ్ఞ మేరకు ఒక పెద్ద చితిని సిద్ధం చేశారు. హోలిక ఆ మాయా వస్త్రాన్ని ధరించి ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుని మండుతున్న చితిపై కూర్చుంది. ప్రహ్లాదుడు భయం లేకుండా కళ్ళు మూసుకుని తన ఆరాధ్య దైవమైన శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఓం నమో నారాయణాయ అని జపించసాగాడు. అప్పుడు ఒక వింత జరిగింది. అకస్మాత్తుగా వీచిన గాలికి హోలిక కప్పుకున్న మాయా వస్త్రం ఆమె శరీరం నుండి విడివడి ప్రహ్లాదుణ్ణి చుట్టుముట్టింది. నిప్పును తట్టుకునే శక్తిని కోల్పోయిన హోలిక ఆ మంటల్లో కాలి బూడిదయింది. కాని విష్ణువు నామాన్ని స్మరిస్తున్న ప్రహ్లాదుడు మాత్రం అగ్ని తాకిడికి గురికాకుండా చిరునవ్వుతో క్షేమంగా బయటకు వచ్చాడు. వరాన్ని ఇతరులకు హాని చేయడానికి అది పనిచేయదని ఈ సంఘటన నిరూపించింది. ఈ విజయానికి గుర్తుగానే మనం ఏటా హోలీ పండుగను జరుపుకుంటాము. హోలీ పండుగకు ముందు రోజు రాత్రి హోలిక దహనం లేదా మన దగ్గర కాముని దహనం అని పిలుస్తారు. ప్రహ్లాదుణ్ణి చంపాలనుకున్న హోలిక మంటల్లో మాడిపోయినప్పుడు అది కేవలం ఒక రాక్షసి మరణం మాత్రమే కాదు, అది అధర్మంపై ధర్మం సాధించిన విజయం. నిప్పు దేనినైనా శుద్ధి చేస్తుంది. మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహాలను ఆ మంటల్లో వేసి కాల్చేయాలనేది దీని వెనుక ఉన్న పెద్ద సందేశం. మరుసటి రోజు ఉదయం ఆ చల్లారిన చితి నుండి వచ్చే బూడిదను, విభూతిని నుదుట ధరిస్తారు. శరీరం నశ్వరమైనది, భగవంతుడి నామం మాత్రమే శాశ్వతం అని ప్రహ్లాదుడు నమ్మిన సత్యాన్ని ఇది గుర్తు చేస్తుంది. హోలిక మరణం తరువాత హిరణ్యకశిపుడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రహ్లాదుడిని తన సభకు పిలిపించి గద్దిస్తూ ఇలా అన్నాడు. ఎక్కడున్నాడురా నీ విష్ణువు? ప్రతిచోటా ఉంటాడని చెబుతావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా అంటూ తన గదతో ఎదురుగా ఉన్న ఒక రాతి స్తంభాన్ని బలంగా కొట్టాడు. ఆ క్షణమే పెళపెళమంటూ స్తంభం పగిలిపోయింది. ఆ పగుళ్ల నుండి భయంకరమైన గర్జన చేస్తూ నరసింహస్వామి ఉద్భవించాడు. ఆయన రూపం అటు మనిషిది కాదు, ఇటు జంతువుది కాదు. సింహం తల, మనిషి శరీరం. బ్రహ్మ ఇచ్చిన వరాలలోని ప్రతి షరతును పాటిస్తూ పగలు రాత్రి కాని సంధ్యా సమయం, లోపల బయట కాని ఇంటి గడపపైన,
భూమి మీద ఆకాశంలో కాకుండా తన తొడలపైన, అస్త్రశస్త్రాలు కాకుండా తన వాడి అయిన గోర్లతో హిరణ్యకశిపుడిని సంహరించి ముల్లోకాలను అతని పీడ నుండి విముక్తి చేశాడు. తనను అంతగా హింసించిన తండ్రికి కూడా సద్గతులు ప్రసాదించమని ప్రహ్లాదుడు కోరగా స్వామి శాంతించి అతనికి అభయమిచ్చాడు. అనంతరం ప్రహ్లాదుడు రాజుగా పట్టాభిషిక్తుడై తన రాజ్యంలో ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. హిరణ్యకశిపుడి పాలనలో ప్రజలు భయం గుప్పిట్లో ఉండేవారు. అతని అంతం తర్వాత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. ఆ ఆనందాన్ని వ్యక్తపరచడానికి ప్రకృతిలో లభించే పూలు, ఆకులు మరియు రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ వేడుక చేసుకున్నారు. హోలీకి అసలైన రంగు అద్దింది శ్రీకృష్ణుడు. ద్వాపర యుగంలో కృష్ణుడు తన నల్లని వర్ణానికి, రాధమ్మ తెల్లని వర్ణానికి మధ్య ఉన్న భేదాన్ని తొలగించడానికి ఆమె ముఖానికి రంగులు పూశాడు. రంగులు పూసిన తరువాత అందరూ ఒకేలా కనిపిస్తారు. అక్కడ ధనిక, పేద, కుల, మత భేదాలు ఉండవు. అందరూ భగవంతుని బిడ్డలే అనే సమత్వభావం ఈ పండుగలో ఉట్టిపడుతుంది. హోలీ పండుగ శీతాకాలం ముగిసి వసంతకాలం ప్రారంభమయ్యే సమయంలో వస్తుంది. చెట్లు చిగుర్చి పూలు పూసే ఈ కాలం పునర్జన్మకు సంకేతం. రాక్షస వంశంలో పుట్టిన విష్ణుభక్తి అనే విత్తనం అతనిలో మొలకెత్తి ఒక గొప్ప వృక్షంలా మారి లోకానికి నీడను, శాంతిని ఇచ్చింది. పూర్వం పసుపు, వేప, మోదుగ పూల నుండి తీసిన సహజ రంగులను వాడేవారు. ఇవి వాతావరణ మార్పుల వల్ల వచ్చే రోగాల నుండి శరీరాన్ని రక్షించేవి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రహ్లాదుడి కథతో పాటు మన్మధుణ్ణి, కామదేవుని కథ కూడా ప్రచారంలో ఉంది. లోక కళ్యాణం కోసం శివుని తపస్సుభంగం చేసినందుకు మన్మధుడు శివుణ్ణి 3వ కంటి మంటల్లో భస్మమవుతాడు. కాని రతీదేవి ప్రార్థన మన్నించి శివుడు అతడిని మళ్లీ బ్రతికిస్తాడు. అంటే మనిషిలోని అతివాంఛ నశించి ప్రేమ, ప్యూర్ లవ్ పుట్టడమే ఈ హోలీ అంతరార్థం. హోలీ పండుగ మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా నీ నమ్మకం బలంగా ఉంటే ఆ నిప్పు కూడా నిన్ను ఏమీ చేయలేదు. చివరికి సత్యమే గెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.